వెరీ సీరియస్ ఇష్యూ ఒకటి. రెండోది ఏంటంటే అమలాపురంలో రాజకీయాల వల్ల ప్రతిసారి కూడా ఏ గొడవ జరిగినా సరే అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి కాలంలో బారేయడం. అక్కడ ఉన్నటువంటి నాయకులు గతంలో మీరు రెట్రోస్పెక్టివ్ గా చూసినట్లయితే ఒక 20 సంవత్సరాలుగా ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అది బయటకు రాకుండా గొడవ చేయడం. మళ్ళీ భట్టు విక్రమార్క గారికి, రామచంద్రయ్య గారికి, అలాగే మన సోదరులు మాణిక్య వరప్రసాద్ గారికి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బికాజ్ యు ఆర్ ది అవుట్ సైడ్, సిక్యూర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఎప్పుడు పారేస్తా ఉంటే 20 సంవత్సరాలుగా మేము రోడ్డెక్కి కొట్టుకోవడం సరిపోతుంది. 20 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం పారేసాను అనేటప్పటికీ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో దళితులకి కాపులకి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, కాపులకి దళితులకి ప్రాబ్లం ఏం లేదు. ఈ విగ్రహం పారేసినప్పటికీ మేము రోడ్లెక్కి పాత బస్తీలో హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్న మాదిరిగా ఉంటా ఉంది. ఇక్కడ అక్కడ గొడవ జరుగుతుంటే అక్కడ కామైపోయినా సరే మిగతా ప్రాంతాల్లో వెలిగిపోయి మేము రోడ్డెక్కి తన్నుకుంటూ చస్తా ఉంటే ఇది ఎలా ఉందంటే డ్రామా, అది పూర్వం నాడు చూస్తున్నట్టుగా ఉంది. కాబట్టి నేను మినిస్టర్లు కోరుకునేది ఒకటే, ఇక్కడ జరుగుతున్న దానికి హూ ఇస్ ద బిహైండ్ దిస్ కాన్స్పిరసీ అనేది ఒకటి కనుక్కోవాలి. రెండోది ఏంటంటే కల్ప్రిట్స్ ఎవరైనా సరే ఇందులో మీరు ముఖ్యంగా ఆలోచించాల్సినట్టు రాజకీయ వ్యక్తులు ఉండకూడదు. అరెస్టులో పోలీసు వారు చాలా బాగా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు పనిచేయట్లేదు. ఎక్కడి నుంచి అదృష్ట శక్తులు సంబడి ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ బిహైండ్ ద స్క్రీన్, అది మాత్రం జరగకూడదు. నేను ఎందుకంటే కన్స్ట్రక్టివ్ ఉన్నాను, మాల మహానాడు మిగతా ఆర్గనైజేషన్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. మరి పోలీసు సోదరులు అడగండి, మేము ఇంతవరకు ఒక యాక్టివ్ ప్రొటెస్ట్ అనేది ఇంతవరకు తీసుకోలేదు. పోలీసు వారందరికీ కూడా మేము కోఆపరేటివ్ ఉన్నాం. ఎక్కడ అమలాపురం జరిగినటువంటి విషయాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం రుద్దేయకోకుండా, మేమేదో ప్రజా జీవనాన్ని సమీప చేయకోకుండా మేము చాలా కష్టపడి పీస్ఫుల్ గా పనిచేస్తున్నాం. నేను ఎస్పీ గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారితో మరి దుర్గేష్ మాట్లాడినారు. ఆయన 24 గంటలలోపు ఇక్కడ పడుకుంటారు రత్నాకర్ గారు హామీ ఇచ్చారు. లేని పక్షంలో నేను ఆమెను నిరాహార తీసుకొచ్చుంటానని చెప్పారు. మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అమలాపురంలో చిన్న నిప్పంటిస్తే రాష్ట్రం అంతా నరుకు చచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే నాయకులు మళ్ళీ అక్కడ కూర్చుని అది ఏమీ లేదు, జరిగింది ఏదో జరిగింది, కాంప్రమైజ్ చేసేస్తామంటే మాత్రం నేను చెప్తాను ప్రాథమికంగా తన్ని తరివేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను మరి విక్రమార్క గారిని, మాణిక్య వరప్రసాద్ గారిని, మరి మా దళిత సోదరులుగా మరి సోదరుడు విశ్వరూప్ గారు వచ్చారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇది ప్రతిసారి కూడా ఎవరో పెట్టారు, ఎవరో ఏదో చేస్తున్నారు, మేమేమో రోడ్డు మీద తనుకునేస్తున్నాం. మీరు చూశారు కదా గొంతు ఎలా ఉందో 10 రోజుల నుంచి ఫేవర్. అంబేద్కర్ విగ్రహానికి డెసిగ్నేషన్ జరిగిందంటే కనీసం ఏ ప్రొటెస్ట్ చేయకుండా కుదరట్లేదు. నన్నైతే అమలాపురంలో మీ పోలీసు వారందరికీ కోఆపరేట్ చేస్తాం సార్, మేము శాంతి సందేశాన్ని అందిస్తాం. కాపులు, మాలలు, మాదిగలు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలంటే నన్ను కార్ల దగ్గర తీసుకొచ్చి 50 మంది పోలీస్ జీపులు వేసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మేము యాక్టివ్ గా ప్రొటెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ధవళేశ్వరంలో జరిగినటువంటి సంఘటనకు వస్తే ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. తోట నరసింహ గారు కానీ, మినిస్టర్ గారు రామచంద్రయ్య గారు కానీ, స్వరూప్ గారు కానీ ఆలోచించాలంటే అంబేద్కర్ విగ్రహం మీద ఇక్కడ దాడి అనేది ఎప్పుడూ జరగలేదు. జరిగిందంటే మరి మీరు కూడా రాజకీయ నాయకులు కాబట్టి, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి దీనికి పురుస్తా పెట్టకపోతే రేపు ఇంకో డివిజన్లో ఎవరో బాగా పడతారు. ఇది ఇలాగ మొత్తం వదంతులతో చచ్చి మేము అసలు మాకు ఆరోగ్యం లేదు. కాబట్టి మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే దోషులంతటి వారైనా శిక్షించాలి. రెండోది ఏంటంటే ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు అయితే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ ఇప్పించాలి. మూడోది ఈ అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణకు మరి యాసిడ్ దాడులు, మరి ఉమెన్ మీద, లేడీస్ మీద ఎక్కువ దాడులు, అట్రాసిటీ జరుగుతున్నాయి. ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇందాక మీరే చెప్పారు వరప్రసాద్ గారు, మరి అక్కడ మేము చట్టాన్ని మాట్లాడుతాం, రామచంద్రయ్య గారు చెప్పారు. మీరు మాట్లాడి హామీలు ఇచ్చి గాల్లో పోయినట్టు ఉండకూడదు, వాటిని మెటీరియలైజ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది ఒక రెండో డిమాండ్. మూడవది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని దయచేసి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతుంది. రెండోది ఏంటంటే ఈ అంబేద్కర్ గొడవ విషయం నేను పిన్ పాయింట్ గా మాట్లాడుతున్నాను. మాలలో కాపులు కొట్టుకు చచ్చే పరిస్థితి ఉంది. లోపల ఉన్న కూడా ఎవరు మాట్లాడలేదు కానీ బయటికి మరి ఇది మరి చాలా తీవ్రమైనటువంటి అంశం. తోట నరసింహ గారు కూడా గమనించాలి. ఎందుకంటే ఎవరో వస్తున్నారు బయట నుంచి, చలో అంటున్నారు, మీటింగ్లు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, బస్సు ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మేము తనకు చేస్తున్నాం. ఎవరో వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారు, అక్కడ ఈస్ట్ గోదావరిలో మేము కొట్టు తెచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్ గా ఆలోచించి ఒక న్యాయం చేయాలని కోరుకుంటూ జై భీమ్ రత్నాకర్. మాట్లాడారు